సౌనకాది మహర్షులు అంట. వాళ్ళకి పాట చెప్తున్న గురువు గారి పేరేంటయ్యా అంటే సూత మహాముని. అని గురువు గారిని ఆ పిల్లలు అడుగుతున్నారంట, మరి గురువు గారు మరి వినాయక చవితి అంటే ఏంటండి, అది వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి, వినాయక చవితి చేసుకుంటే వచ్చే లాభాలేంటి, చేయకపోతే వచ్చే నష్టాలేంటి, అసలు ఎవరెవరు చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవచ్చు అని చెప్పంగా మళ్ళీ ప్రశ్న అడిగారయ్యా. పాటలు అమ్మావా ప్రశ్న అడిగారయ్యా. అయితే ఇలా చెప్తున్నారు, లోక కళ్యాణం కోసం ఉపయోగపడే ప్రశ్న అడిగారయ్యా, చెప్తున్నాను జాగ్రత్తగా ఉన్నాను ఆయన అనే విధంగా చెప్తున్నారంట. అనగా పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. గజాసురుడు అనే రాక్షసుడు వాడు తపస్సు చేశాడంట. ఎవరికి? పరమేశ్వరుడికి తపస్సు చేశాడంట. అయితే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడంట. గజాసుర, మరి నీకు ఏం వరకు కావాలో కోరుకోవయ్యా, తపస్సు చేసావు కదంటే, మరి భూతప్రేత ప్రజాచాలన్నీ కూడా అంటే సకల గణాలు కూడా మీ ఆధ్వర్యంలో ఉంటాయి కదా పరమేశ్వర, మరి మీరే నా దగ్గర ఉంటే అందరూ కూడా నేను చెప్పినట్టు అంటారు. కాబట్టి మీరు నా ఉదరములో అంటే నా పొట్టలో ఉండిపోవాలి అని చెప్పారంటే ఒక క్షణం ఆలోచించకుండా తిన్నగా పరమేశ్వరుడు వెళ్ళి గజాసుడు యొక్క పొట్టలో కూర్చుంటాడంట. అయితే పరమేశ్వరుడు సాయంత్రం అయినా సరే ఇంటికి రాలేదంట. పార్వతీదేవి ఇదేంటి నా భర్త ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పని మొత్తం ముల్లోకాలు వెతుకుతూ భూలోకాల్లోకి వస్తే అప్పుడు తెలిసిందంట, ఏమని పరమేశ్వరుడు గజాసురుడు యొక్క ఉదరంలో ఉన్నాడు అని తెలుసుకొని మరి ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పని ఏమి తోచగా విష్ణులోకానికి వెళ్ళాడంట. విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తి అంటుందంట, కొంచెం నూనె